ఎన్నికలు వచ్చినాయి కదా, ఎవరు గెలవాలి, ఎట్లుంది, ఏమనుకుంటున్నారు, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? నేను ఒక్కటి చెప్తా సార్. నేను ఈడ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, వాళ్ళు వాగ్దానాలు చేసి కరెక్ట్గా ఎత్తలేరు. ఇంకోటి ఏంటంటే సెంట్రల్లో మాత్రం మోడీకి వెళ్ళాలి. 100% మోడీ ఉంటేనే మన భారతదేశం బాగుపడుతుంది. ఎందుకు, ఏం చేసిండు మోడీ, ఏం చేసిండు? అన్ని రకాల అభివృద్ధి ఉన్నది పిల్లలకు కానీ అన్నిటికీ. అంటే నేను మందిరం గురించి చెప్పా, మందిరము అయింది, ఆయన చేసిండు అది. కానీ మోడీ ఉంటేనే కరెక్ట్ ఉంటుంది. ఇవన్నీ చిల్లర పాటలు అన్ని రూపాయి జమ చేస్తే వాళ్ళు అవి రూపాయి జమ కాదు, వాళ్ళు నడది. ఇప్పుడు వాళ్ళది అది ఏది పార్టీ పెట్టిండు చూడు, అన్నీ కలిసి అది అన్ని కుదరని పని. మంచుకోండి, మినిస్టర్ చేయకపోతే అటు పోతాడు, ఇటు పోతాడు, అవన్నీ వేస్ట్. మోడీకి వస్తేనే బరబ్బరి భారతదేశం కరెక్ట్ ఉంటుంది. నేను ఉన్నది చెప్తున్నాను, బీజేపీ ఉంటేనే కరెక్ట్. అంటే నేను క్యాస్ట్ ఫీలింగ్ తెత్తలేను. ఒకటి భారతదేశం మంచిగా ఉండాలంటే బీజేపీ ఉండాలి. రైట్. ఈ కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు వస్తున్నారు, రాహుల్ గాంధీ వీళ్ళు రాహుల్ గాంధీ అంత కంపెనీ అయిపోయింది, వాళ్ళది కరెక్ట్ లేదు, కలిసి ఉండరు, అది కలిసి కాదు, అది వస్తుంది. ఇక్కడ రాహుల్ గాంధీ కూడా ఏం మాట్లాడతాడు, ఏం చేస్తాడు తెలియదు. ఇక ఉన్నది చెప్తున్నాను నేను. సోనియా గాంధీ చేశారు, నేను చేశాము, అది అంటున్నారు. ఏమీ లేదు, ఇక అన్ని చేసినప్పుడు చేసిండ్రు, ఓళ్ళు చేసిండ్రు. ఇందిరాగాంధీ చేసినప్పుడు మంచి పరిపాలన చేసి పోయి, ఇక ఆడికెళ్ళే ఇక పాపం రాజీవ్ గాంధీ మధ్యలో చంపేసింది. ఆడికెళ్ళి మధ్యలో మన్మోహన్ సింగ్ కూడా మంచిగా చేసిండే, అట్లేం కాదు. మన్మోహన్ సింగ్ కూడా చాలా మంచి రాజకీయం చేసిండు, అట్లేం మనం తప్పు కాంగ్రెస్ అనుకోవద్దు. మన్మోహన్ సింగ్ ఎప్పుడైతే తప్పుకున్నాడు అంత వేస్ట్ అయిపోయింది. అట్లా ఉన్నది. కానీ ఇప్పుడు ఇలా మోడీ ప్రభుత్వమే మంచిగా, అప్పుడు వాజ్పేయి చేసిండు మంచిదే, ఇలా మోడీ కూడా కరెక్ట్ చేస్తున్నాడు భారతదేశం. మీ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఏమేమి పరిష్కారం కావాలనుకుంటున్నారు? మాకు పసుపు బోర్డు వచ్చింది. ఇంకోటి అటు బోధన్ సైడు ఒకటి ఏంటంటే వాళ్ళు చెరుకుది డిమాండ్ చేస్తున్నారు. చెరుకుపేట ఏది నిజాం సాగర్, అది బోధన్ చెరుకుపేట ఉన్న చూడు, దానికి డిమాండ్ చేస్తున్నారు. అది కూడా చేపిస్తామని అంటున్నారు వాళ్ళు. ఇక వాళ్ళు ఎంతవరకు కరెక్ట్, కానీ మాకైతే కరెక్ట్ ఉన్నది. ఇక బీజేపీ ప్రభుత్వం మాకు ఇవాళ ఉచిత బియ్యం వస్తుంది, మాకు ఉచిత మాకు గ్యాస్ ఇచ్చిండ్రు, మన ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చిండ్రు వాళ్ళు మోడీ. అట్లా చాలా మంచి పనులు ఉన్నాయి. వీళ్ళు వాగ్దానాలు చేసిండ్రు, కానీ 2000 పెన్షన్ ఉంటే 4000 ఇస్తామన్నారు మాకు. అంటే ఆసరా పెన్షన్ ఇది వరకు రూపాయి అంతే, అదే 2000 ఉన్నది పెద్ద మనుషులకే. ఇంకోటి బస్సు ఉచితం పెట్టిండ్రు, 60 ఏళ్ళు కానీ మహిళలకు ఉచితం పెట్టాలా. ఇంకోటి స్టూడెంట్ పిల్లలకు వాళ్ళకు ఉచితం పెట్టాలా. అందరికి ఉచితం అంటే ఎంతవరకు కరెక్ట్ కాదు. అది అడిగలు తెస్తున్నావు. ఇప్పటికే 800 కోట్లు బాకీ తీసుకొచ్చి పెడుతున్నావు, ఎంతకంటే తెస్తావు? అది ఎంతవరకు? కాంగ్రెస్ పాలన ఎట్లుంది, బాగుందా లేదా? రాష్ట్రంలో వాళ్ళు వాగ్దానాలు చేసిండ్రు, కరెక్ట్ నిర్వహించలేరు, ఏం లాభం? వాళ్ళు 5 ఏళ్ళు కరెక్ట్ నడిపించుకొని చాలా మంచిది. కానీ 5 ఏళ్ళ దాకా కూడా వాళ్ళు ఏం నడిపిస్తారు, వాళ్ళు ఏం మాట్లాడతారు, మంచి కూతురు మాట్లాడతారు. వాళ్ళు అందు లేదు బంధు లేదు, ఏం లేదు, వాళ్ళు మాట్లాడు ఉంటుందా ప్రభుత్వం కూలిపోతా? అట్లాను నేనే కూలిపోతుంటాను, నేను అట్లాను లేదు అట్లాను నడిపించుకోవాలి, కానీ కలుపుకొని నడిపించుకోవాలి. అందరూ పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పెద్దోళ్ళు, ఇప్పుడు మత్తు మంది ఉన్నారు ఆయన కన్నా పెద్దోళ్ళు. కానీ ఈ మంచిగా నడిపించుకోవాలి కలుపుకొని. నీకు ఒక అధికారం ఇచ్చిండ్రు, చిన్నోడమైన మధ్యలోకి వెళ్ళి వచ్చిన చూడు ఇచ్చిండ్రు, కాబట్టి అందరు కలుపుకొని నడిపించుకోవాలా. మంచుకొకటి అంటే కరెక్ట్ కాదు. కేసీఆర్ యాత్ర చేస్తాడంట, అంత తిరుగుతాడంట, ఇప్పుడు ఎట్లుంటుంది? ఉత్తబుట్ట చూడరాదు యాత్ర. ఇప్పుడు నీకు అవసరం పడితే యాత్ర చేస్తూ ఇప్పటిదాకా ఏం చేసాడు, ప్రజల దగ్గరికి పోలే. అది కాని పని. ఆయన ఎంత యాత్ర చేసినా ఏమైనా ప్రజలు రిజెక్ట్ చేసారు కలాసిగా, అంతే. ఏమి ఆయన ఏ యాత్ర చేసినా లాభం లేదు, ఏం లేదు. కాకపోతే వీళ్ళు కాంగ్రెస్ వాగ్దానం ఇచ్చి గెలిచించుడు, అవన్నీ నెరవేర్చి మంచిగా నడిపించుకోవాలి. 5 ఏళ్ళు ఇక్కడ మట్టుకే, మన ఈ స్టేట్ మట్టుకే, మన తెలంగాణ మట్టుకే అది నడిపించుకోవాలి. ఈ సెంటర్లో మాత్రం ఏమీ నడదు. మోడీ తప్పించి వీళ్ళు కాదు, వీళ్ళు గెలరు, అంతే. రైట్ కాకా, థ్యాంక్ యూ.